సార్. ఓం అస్మద్గురుభ్యో నమ. ఆండాల్ తిరువదిగడే శరణం. ఐదో పాసరం. మాయனை వన్ను மண்ணு வட மதுரை மைந்தனை துய்பெருநீர் யமுனை துறவனை ஆயிற்குலத்தனில் தோன்றும் மணி விளக்கை தாயக்கடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமாறு தூவித்தோலிது வாயினால் பாடி மனித்தினால் சிந்திக்க போயப்பிசியம் பூ தருவானின்றனும் தொய்னில் தூசாகம் செப்பேலோரம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவதிகளே சரணம். తత్సృష్ట్వా తదేవాను ప్రోవిశత్. గోదాదేవి మాట ప్రకారం గోపికలంతా ధనుమాస వ్రతం చేయటానికి సిద్ధమవుతున్నారు. భగవంతుని పొందటానికి సిద్ధపడుతున్నారు. ఆ సమయంలో మనకు భగవంతుని పొందటానికి ఏం అర్హత ఉన్నది? భగవంతుడు మనకు ఎట్లా లభిస్తాడు? అతన్ని పొందటానికి మనం ఏమి చేయగలము అని గోపికలంతా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు గోదాదేవి వాళ్ళతో, మీరు ఏమీ చింతించకండి, భగవంతుని పొందడానికి మనం ఏమీ కష్టపడనక్కర్లేదు. ఆ భగవంతుని నామాన్ని మనం తలుచుకుంటూ ఉంటే ఆ నామమే మనకు భగవంతుని చూపిస్తుంది, మనను ఆయన దగ్గరికి చేరుస్తుంది. ఆయన తలుచుకుంటూ ఉంటే దీపం వెలుగుకు చీకటి నశించినట్లుగా మన పాపాలన్నీ నశిస్తాయి. ఆ క్షణంలోనే మనకు భగవంత్ దర్శనం కలుగుతుంది, మనం భగవంతుని పొందగలుగుతాం. కనుక మీరంతా రండి, ఈరోజు ఆ స్వామిని నోరారా కీర్తన చేద్దాం. భగవంతుడే ఈ సమస్త ప్రపంచానికి కారణం. అతడే ఈ ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నాడు. ఈ సమస్త ప్రపంచాన్ని నియమించేవాడు, శాసించేవాడు ఆ భగవంతుడే. ప్రకృతిని అంతటినీ తన ఆధీనంలో ఉంచుకున్నాడు భగవానుడు. అంతటి భగవాను మనల్ని అనుగ్రహించడం కోసం మాయకు వసుడైనట్టుగా మనలో ఒకరు ఆయన దేవకీదేవి గర్భంలో ఉండి మధురలో పుట్టాడు. పసిపిల్లవాడుగా ఉన్న మహాబలవంతులైన చారుల ముష్టికులను మట్టుపెట్టాడు, కంసుని కర్రదేర్చాడు. అతడు పుట్టినప్పుడే అతడికి ఈ యమున అనే దారి ఇచ్చింది. అందుకే స్వామికి యమునా తీరంలో విహరించడం చాలా ఇష్టం. ఇలా వైకుంఠంలో విరజాల తీరాన ఉండవలసిన నువ్వు మమ్మల్ని అనుగ్రహించడం కోసం ఈ లోకానికి వచ్చి ఈ యమునా తీరంలో విహరిస్తూ అందిస్తున్నావు కదా స్వామి. ఎంతటి సౌలభ్యమూర్తివి నువ్వు, మాయావి, మధుర నివాసి, యమునా తీర విహారి, రసిక అంటూ ఆ స్వామిని కీర్తిద్దాం. వేదాల్లో విహరించే స్వామి క్షత్రియ కులంలో పుట్టి రేపల్లికి వచ్చి గోకులంలో కలిసి విహరించాడు. యశోదాదేవితో రోటి కట్టేయబడ్డాడు, అందుకని దామోదరుడయ్యాడు. ఇంతకీ ఆ పేరు, నీ పేరు దామోదరుడా, పరవాసుదేవుడా, లేక పరవాసుదేవుడని దామోదరుడు అయ్యావా అనే మాటకు మనం కూడా అందని వాడు యశోదకు చిక్కి మొల తాటితో కట్టబడ్డాడు. ఎంత భక్తి సులువుడో కదా స్వామి. కనుక మనం భక్తితో మనస్సులో అతన్ని దగ్గరికి ప్రేమతో పెడితేనే చాలు. మనస్సులో ఒకసారి తలుచుకుందాం, నోరారా ఒకసారి ఆ భగవంతుని కీర్తిద్దాం. చేతికి వచ్చినవన్నీ పూలు తీసి ఆ భగవంతుని పాదాలపై చల్లుదాం. ఇలా చేస్తే అంతకుముందు చేసిన పాపాలు పోవటమే కాదు, రాబోయే పాపాలు నశిస్తాయి. భగవంతుని పొందటానికి ఏ విధమైన ఆటంకాలు ఉండవు, ఆ స్వామిని చేరుకోవటానికి ఏ విధమైన అభ్యంతరాలు ఉండవు. అందుకే అందరూ రండి, భగవంతుని నామాన్ని కీర్తిద్దాం, పాపాలు పోగొట్టుకుని భగవంతుని చేరుకుందాం రండి అంటూ తనతోటి గోపికలందరినీ వ్రతం చేయటానికి సిద్ధంగా చేసింది గోదాదేవి. కర్కటే పూర్వ పాల్గొన్యం తులసి కారణోద్భవం పాండే విశ్వాంభరం గోదా వందే శ్రీరంగనాయకం స్వచ్ఛిష్టమాలిగా గంధబంధబంధురజిష్ణ విష్ణుచిత్తనూజాయ గోదాయే నిత్యమంగళం. శ్రీమతే రమ్మజ మాతృమనీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః.